ఇవాళ అతి దారుణమైన పరిస్థితుల్లో ఇండస్ట్రీ ఉంది. ఇంత నీచమైన స్థితిలో ఇండస్ట్రీని నేను ఎప్పుడూ చూడలేదు, చూస్తానని కూడా కల్లో కూడా అనుకోలేదు. అంటే సినిమాలు తీసి సినిమా రెడీగా పెట్టుకుని విడుదల చేస్తాము అంటే మా సినిమా ఎప్పుడు విడుదల చేస్తామో మేము చెప్పం, మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం, నువ్వు రెడీ చేసి పెట్టుకో, ఎప్పుడైనా పొరపాటున ఒక వారం గ్యాప్ వస్తే వేసుకో అనేటంత దౌర్జన్యమైనటువంటి గుండాగిరి జరుగుతుంది వాళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఏంటిది? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ హ్యాపెనింగ్? అరే గీతా ఆర్ట్స్ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పెద్ద బ్యానర్లు అని చెప్పి ఆడియో ఫంక్షన్ ఒప్పుకుంటే ఫంక్షన్ ఆపేస్తానంటారేంటి? ఎవరమ్మా? ఎవరు? అరవింద్ గారు, నేను ఇక్కడే ఉన్నాను. ఎవరు? అరవింద్ గారు గుండాలు దాదాలండి, అక్కడ ఫంక్షన్ ఆపేస్తానంటున్నారు. ఇక్కడ ఇండస్ట్రీలో నాకు రాజు కన్నా పెద్ద రౌడీలు ఎవరు లేరే? ఎవరు? ఇది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లు దొరకాలన్నా సినిమా విడుదల చేయాలన్నా చాలా కష్టమైంది గిరి. సినిమా విడుదలై బాగుంది అంటే కదా, బాగుంది అన్న తర్వాత కూడా 5 రోజుల్లో దాని పీక నొక్కేస్తున్నారు. లౌక్యం అనే సినిమా విడుదలయ్యి అద్భుతమైన రిపోర్ట్ వచ్చి 5వ రోజుని 37 సెంటర్లో, మెయిన్ సెంటర్లో ఆ సినిమాని నిర్దాక్షిణ్యంగా తీసేశారు. ఎవరో ఒక పెద్ద హీరో గారి సినిమా వచ్చిందని అది 3 రోజులు ఆడింది, వెళ్ళిపోయింది. మళ్ళీ లౌక్యం తీసుకుని వేసుకున్నారు. ఇది వాస్తవాలు చెప్తున్నాను నేను, ఎగ్జాజరేషన్ కాదు. ఒక చిన్న సినిమా విడుదల అవ్వాలంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ని కబ్జా చేసేసారు. ఒక్క పని చేయరాదే, మళ్ళీ చెప్తున్నా, మా దగ్గర ఎన్ని థియేటర్లు ఉన్నాయో ఒక లిస్ట్ ఇస్తాను, దయచేసి అది మొత్తం ప్రపంచానికి తెలియజేయండి. ప్రపంచానికి తెలియజేయండి. దీనివల్ల చాలామంది క్లారిటీస్ వస్తాయి. మీకు 1 అవర్లో థియేటర్స్ లిస్ట్ పంపిస్తా. చాలా మంది క్లారిటీ కాదు, జాలెస్. అట్లా కాదు, పక్క డీటెయిల్స్ వస్తుంది.